అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, చూద్దాం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియచెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కాంగ్రెస్ అంటేనే బహుళార్థిక సాధక ప్రాజెక్టులు. వీటన్నిటిని కూడా దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఈ నీళ్ల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పజెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వాళ్ళు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి. అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన, గోదావరి నది పైన, రెండింటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి, పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు. వారు చేసినటువంటి టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు శ్రీశైలం డ్యామ్ పైన ఉన్నటువంటి జూరాల శ్రీశైలంకు మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి రెండో జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్లో రోజుకి నియరింగ్ అబౌట్ 1 TMC నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం. అటువంటిది శ్రీశైలం పైన పర్ డే 11 TMC వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ముంచుకున్నాం. ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేరు రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సరే, అదృష్టం కొద్దీ ప్రజల కష్టాలని బయటపడేయాలని, ఇందిరమ రాజ్యం తేవాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతూ ఉంటే, చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లి కార్యక్రమానికి తెరలేపారు. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వీటిని సరిచేసి త్వరితగతిన కృష్ణానది పైన మళ్ళీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకొని కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలని,